హలో అండి, మీలో ఎంతమందికి తెలగపిండి అంటే ఇష్టం అండి? తెలగపిండి కూర ఎక్కువగా వర్షాకాలం ఎక్కువగా తీసుకుంటారండి, ఎందుకంటే ఒంటికి వేడి చేస్తుందనండి. ఈ రెసిపీ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 గ్లాసుల వాటర్, కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి నీళ్లు బాగా మరగనివ్వాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి నీళ్ళు బాగా తెల్లకాగుతుండగా 1 కప్పు తెలగపిండి తీసుకునండి. తెలగపిండి కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి మూత పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలండి. కూర మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ కూడా లేకుండా పొడి పొడిగా కూర రావాలండి. కూర బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కూర తీసి పక్కన పెట్టుకుని స్టవ్ పై బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి ముందుగా సిద్ధం చేసి పెట్టిన కూరలో వేసుకోవాలండి. ఈ కూరలో తాలింపుకి పప్పు నూనె వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. వీడియో నచ్చితే ఛానల్కి లైక్ చేసి